ఐపీఎల్ 10 లో భాగంగా పూణే హైదరాబాద్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో పూణే టీం విజయం సాధించింది. హైదరాబాద్ విధించిన 177 పరుగుల టార్గెట్ ను చివరి బంతులో ఛేదించింది. ఈ మ్యాచ్ లో ధోని మరోసారి వీరోచితంగా పోరాడి జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఓపెనర్ రెహనే ఇలా వచ్చి అలా వెళ్లగా మరో ఓపెనర్ రాహుల్ త్రిపాఠి 59 పరుగులు చేసి రన్అట్ గా వెనుదిరిగాడు. రాహుల్ క్రీజులో ఉన్నంతసేపు చూడముచ్చటైన షాట్లు ఆడుతూ స్కోర్ బోర్డును ముందుకు పరుగులెత్తించాడు. వన్ డౌన్ లో బ్యాటింగ్ కు వచ్చిన స్టీవ్ స్మిత్ 27 పరుగులు చేసి రషీద్ బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు. ధోని, స్టోక్స్ స్కోరును పరుగులెత్తించే క్రమంలో భువనేశ్వర్ మరోసారి పూణేను దెబ్బతీశాడు. అంతకుముందు టాస్ గెలిచి హైదరాబాద్ బ్యాటింగ్ ను ఆహ్వానించాడు పూణే కెప్టెన్ స్టీవ్ స్మిత్. బ్యాటింగ్ కు దిగిన ఓపెనర్లు వార్నర్, ధావన్లు ఇన్నింగ్స్ ను నెమ్మదిగా ప్రారంభించారు. ఇమ్రాన్ తాహిర్ ధావన్ ను అవుట్ చేయడంతో తొలి వికెట్ పడింది. తరువాత హెన్రిక్స్ రెచ్చిపోయి 55 పరుగులు చేయడంతో హైదరాబాద్ గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది.